आप देख रहे हैं सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। अस्सलाम वालेकुम नाजरीन, सिटी इंडिया न्यूज़ में आपका खैर मकदम है। उर्दू जर्नलिस्ट H143 TUWJ एसोसिएशन का एक इजलास आज उर्दू मीडिया पॉइंट न्यूटन पर मुनक़िद हुआ। इस इजलास की सदारत सदर TUWJ H143 गोवर्धन गौड़ ने की। इस इजलास में उर्दू सहाफ़ियों के मुताल्लिक़ मसाइल पर गुफ्तगू की गई। गोवर्धन गौड़ ने कहा कि हमारी तंजीम की जानिब से उर्दू सहाफ़ियों को भी तेलुगु सहाफ़ियों के मुमासिल सरकारी मुराद फराहम करवाने की पूरी कोशिश करेगी। उन्होंने कहा कि उर्दू सहाफ़ियों को 100% एग्रीडेटेशन कार्ड्स की फराहमी को भी यकीनी बनाया जाएगा और डबल बेडरूम स्कीम के तहत मकानात की मंजूरी में उर्दू सहाफ़ियों को जायज़ हिस्सा दिया जाएगा। इस मौके पर अब्दुल अहद सिद्दीकी सीनियर सहाफ़ी और सदर TUWJ H143 उर्दू यूनियन ने कहा कि TUWJ H143 के परचम तले उर्दू सहाफ़ियों के मसाइल का हल यकीनी है। इस मौके पर गोवर्धन गौड़ की गुलपोशी और शॉलपोशी की गई। इस प्रोग्राम में नायब सदर मुल्ला शहाबुद्दीन, अजमत अली शाह सेक्रेटरी, मोहम्मद जाफ़र हुसैन खाजन, मोहम्मद मेराज, मोहम्मद तौहीद, मोहम्मद अजहर वगैरह मौजूद थे। ఈరోజు మహబూబ్నగర్ జిల్లా ఉర్దూ జర్నలిస్ట్ అసోసియేషన్ సమావేశం జరిగింది। ఈ సమావేశంలో మా అధ్యక్షుడు హయత్ భాయ్, జనరల్ సెక్రటరీ, మిగతా అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది। ఈ సమావేశంలో ముఖ్యంగా 3 ప్రధాన అంశాలను చర్చకు తీసుకురావడం జరిగింది। అందులో ఉర్దూ జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్లు అనే ప్రధాన అంశం ఒకటి। దాని విషయం లోపల మంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి ఇక్కడ అర్హులైన ప్రతి ఉర్దూ జర్నలిస్టుకు ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్లు వస్తాయి, అందుట్లో ఎలాంటి అపోహలకు గురి కావద్దు, ఖచ్చితంగా ముందు వరుసలో ఉర్దూ జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్లు వస్తాయి, ఎవరు కూడా ఎలాంటి అపోహలకు గురి కాకూడదు। రెండవది, అక్రిడేషన్ కార్డులు అర్హులైన ఉర్దూ జర్నలిస్ట్ అందరికీ కూడా ఇప్పించిన ఘనత మా TUWJ H143 ఉర్దూ జర్నలిస్టు ఆ సంఘానికి దక్కింది। ఇంతవరకు రాష్ట్రంలోనే తొలిసారిగా మహబూబ్నగర్ జిల్లాలో ఉర్దూ జర్నలిస్ట్ అసోసియేషన్ను ఏర్పాటు చేయడం జరిగింది। ఆ యూనియన్ ఈరోజు చాలా పటిష్టంగా పనిచేస్తూ ఉంది। ఎందుకంటే ఎక్కడ ఉర్దూ జర్నలిస్టు ఫీల్డ్లో వార్తా సేకరణకు పోయినప్పుడు కానీ మిగతా విషయంలో కానీ ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా వాళ్ళ నోటీస్ రాగానే వాటి పరిష్కారం కోసం కృషి చేస్తూ ఉన్నారు। అదేవిధంగా సేవా కార్యక్రమాలను కూడా చేపట్టేందుకు వాళ్ళు సంసిద్ధమవుతున్నారు। ఎందుకంటే ఇప్పటివరకు జర్నలిజం వృత్తిలో ఉండి సేవలు అందించి ప్రస్తుతం ఖాళీగా ఉన్న సీనియర్ జర్నలిస్టులను సన్మానం చేసే కార్యక్రమానికి కూడా వాళ్ళు శ్రీకారం చుట్టిండ్రు। ఇలాంటి పనిచేసే యూనియన్ మాది। ఎందుకంటే ఎవ్వరు కూడా గతంలో సేవా కార్యక్రమాలు చేయలేదు। ఉర్దూ జర్నలిస్టులు ఈరోజు చాలా బలంగా ఉన్నారు, యూనిట్గా ఉన్నారు। మా యూనియన్లో H143 TUWJ H143 యూనియన్లో వాళ్ళందరూ కూడా భాగస్వాములు అయ్యి చాలా సమిష్టిగా ఐక్యంగా మాకు పూర్తి సహకారం అందిస్తూ ఉన్నారు। హక్కుల కోసం మనం సమిష్టిగా కృషి చేద్దాం। ఎందుకంటే TUWJ H143 యూనియన్ పనిచేసే యూనియన్, అందుట్లో ఎలాంటి పైరవీలో ఇంకో దానికో పాటుపడదు। కాబట్టి మన అందరం కూడా సమిష్టిగా ఉండి మునుముందు మరిన్ని కార్యక్రమాలను చేపడదామని కోరుతా ఉన్నాం।